Good evening, students. This is from Captain R. Bhaskar Rao, retired professor, Department of Chemistry, GCWA, Guntur. Coming to the first question. Relative stability of the contributing structure is the first one, vinylaldehyde. దాని యొక్క వాటి యొక్క రెజనెన్స్ ఫార్మ్స్ 2 and 3. అకార్డింగ్ టు రెజనెన్స్ థియరీ ప్రకారం మనకి ఏదైనా మాలిక్యూల్ స్టేబుల్గా ఉండాలంటే వీ హ్యావ్ సమ్ రూల్స్. దట్ ఈస్ ఇట్ హ్యావింగ్ మోర్ నెంబర్ ఆఫ్ కోవలెంట్ బాండ్స్ అండ్ మోర్ నెంబర్ ఆఫ్ పై బాండ్స్. ఆక్టెట్ కంప్లీట్ రెజనెన్స్ స్ట్రక్చర్స్, న్యూట్రల్ రెజనెన్స్ స్ట్రక్చర్స్, more electronegative per negative charge, opposite charges are very nearer, and last one induct effect. ఈ మొత్తం రూల్స్ అన్ని ఫాలో అవ్వాలి. ఈ స్ట్రక్చర్ పరిశీలించినట్లయితే వినైలాల్డిహైడ్లో మనకి 2 పై బాండ్స్ ఉన్నాయి. నెక్స్ట్ రెజనెన్స్ ఫామ్లో 1 పై బాండ్, నెక్స్ట్ రెజనెన్స్ ఫామ్లో 1 పై బాండ్. కాబట్టి వన్ ఈజ్ మోర్ స్టేబుల్. 2, 3 కనుక పరిశీలించినట్లయితే ఇక్కడ ఆక్సిజన్కి మైనస్ ఛార్జ్ ఉంది, ఇక్కడ కార్బన్కి మైనస్ ఛార్జ్ ఉంది. కార్బన్ కంటే ఆక్సిజన్కి ఎలక్ట్రోనెగటివ్ నేచర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి దిస్ ఈజ్ మోర్ స్టేబుల్ దెన్, సెకండ్ ఈజ్ మోర్ స్టేబుల్ దెన్ థర్డ్ వన్. సో ద స్టెబిలిటీ ఆర్డర్ ఈజ్ 1 ఈజ్ గ్రేటర్ దెన్, 2 ఈజ్ గ్రేటర్ దెన్ 3. హెన్స్ ద సెకండ్ వన్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్. దీని ఎక్స్ప్లెనేషన్ మనం ఈ విధంగా ఇవ్వచ్చు. ఫస్ట్లీ హయ్యర్ ద నెంబర్ ఆఫ్ బాండ్స్ ఆర్ సే కంప్లీట్ ఆక్టెట్, హయ్యర్ విల్ బి ద స్టెబిలిటీ. దెన్ ద నెగటివ్ చార్జ్ సిచ్యువేటెడ్ ఓవర్ మోర్ ఎలక్ట్రోనెగటివ్ ఎలిమెంట్, మోర్ విల్ బి స్టెబిలిటీ. హెన్స్ ద ఓవరాల్ ఆర్డర్ ఆఫ్ స్టెబిలిటీ ఈజ్ 1 ఈజ్ గ్రేటర్ దెన్, 2 ఈజ్ గ్రేటర్ దెన్ 3. కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. Identify the product capital A and product capital B in the following set of reactions. 1 propene ఇచ్చాడు వీడు. 1 propene H+ అనే సమక్షంలో వాటర్తో రియాక్ట్ చేయాలి. ఇక డబుల్ బాండ్ ఉంది కాబట్టి ఎడిషన్ రియాక్షన్ జరుగుతుంది. దిస్ ఈజ్ ఎన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఎసిమెట్రిక్ ఆల్కిన్. దిస్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఎసిమెట్రిక్ ఆల్కిన్ కాబట్టి మార్కోనికాఫ్ రూల్ ప్రకారము ఇక్కడ ఎడిషన్ ఎలా జరుగుతుంది, ఈ పొజిషన్లో OH యాడ్ అవుతుంది, ఈ పొజిషన్లో H యాడ్ అవుతుంది. కాబట్టి ఫైనల్గా మనకి ఏమవుతుందంటే CH3 సింగిల్ బాండ్ CHOH CH3, దట్ ఈజ్ సెకండరీ ప్రొపైల్ ఆల్కహాల్. నెక్స్ట్ రియాక్షన్లో బోరేషన్ చేసి ఆ వచ్చిన కాంపౌండ్ కనుక H2O2 సమక్షంలో హైడ్రాలసిస్ చేసినట్లయితే ఇక్కడ కూడా ఎడిషన్ ఆఫ్ వాటర్ జరుగుతుంది. కానీ యాంటీ మార్కోనికాఫ్ రూల్ ప్రకారం జరిగి ఇక్కడ మనకి ప్రొపైల్ ఆల్కహాల్ ఫార్మ్ అవుతుంది. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్, చెక్ చేద్దాం. దిస్ ఈజ్ రాంగ్, దిస్ ఈజ్ రాంగ్, దిస్ ఈజ్ రాంగ్, దిస్ వన్. సెకండరీ ప్రొపైల్ ఆల్కహాల్ అండ్ N ప్రొపైల్ ఆల్కహాల్. ఫోర్త్ వన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. దిస్ ఈజ్ ద ఎక్స్ప్లెనేషన్. ఇన్ ద నెక్స్ట్ క్వశ్చన్. ఇన్ ద ఫాలోయింగ్ సీక్వెన్స్ ఆఫ్ రియాక్షన్ ద మేజర్ ప్రొడక్ట్స్ క్యాపిటల్ B అండ్ C రెస్పెక్టివ్లీ ఆర్. ఒక డైహైలో కాంపౌండ్ ఇచ్చాడు, దీన్ని ఈథర్ సమక్షంలో సోడియం లోహంతో రియాక్ట్ చేస్తున్నాం, క్యాపిటల్ A ఫార్మ్ అయింది. దాన్ని ఈథర్ సమక్షంలో మెగ్నీషియంతో రియాక్ట్ చేసి నెక్స్ట్ జ్యూటరాలసిస్ చేస్తాం, క్యాపిటల్ B ఫార్మ్ అయింది. ఇదే క్యాపిటల్ Eని COF2తో కనుక రియాక్ట్ చేసేది క్యాపిటల్ C ఫార్మ్ అయింది. అడిగిన క్వశ్చన్లో B అండ్ C యొక్క నేమ్స్, వాట్ ఈస్ ద మేజర్ ప్రొడక్ట్స్ B అండ్ C అని అడిగాడు. మీరు ఆల్కెన్స్లో మనకి ఉజ్జి రియాక్షన్ అనే పేరు వినేమంటారు. In the presence of either alkyl halides reacts with 2 moles of sodium metal to form higher alkanes. ఇదే కాన్సెప్ట్ ఇక్కడ కూడా ఉపయోగపడుతుంది, ఇదే కాన్సెప్ట్ ఇక్కడ కూడా వస్తుంది. ఇక్కడ ఏం జరుగుతుందంటే ఇక్కడ NA, ఇక్కడ BR కలిసి 2 మాలిక్యూల్ తీసుకుంటాక 2 NaBr సపరేట్ అవుతుంది. ఈ మాలిక్యూల్ ఒకటి ఇంకో ఎక్స్ట్రా ఇంకో మాలిక్యూల్ ఒకటి ఫార్మ్ అయ్యి ఈ సైడ్ Cl వస్తుంది, ఈ సైడ్ Cl వస్తుంది. అంటే అప్పుడు వచ్చే స్ట్రక్చర్ ఎలా ఉంటుందంటే రెండు రింగ్స్ కామన్గా ఉండి మధ్య సింగిల్ బాండ్ వస్తుంది. ఈ సైడ్ Cl, ఈ బాండ్ Clగా ఫార్మ్ అవుతుంది. ఆ వచ్చిన కాంపౌండ్ని ఈథర్ సమక్షంలో మెగ్నీషియంలో రియాక్ట్ చేసినట్లయితే దిస్ ఇన్ ఎగ్జాంపుల్ ఆఫ్ గ్రిగ్నార్డ్ రియాక్షన్. MgCls ఫార్మ్ అవుతాయి. దాన్ని కనుక జిట్రాలసిస్ చేసినట్లయితే
ఎంజీఓడి సిఎల్ సపరేట్ అయ్యి మనకి డి అనేది యాడ్ అవుతుంది కాబట్టి ఈ కాంపౌండ్ ఈ విధంగా ఫార్మ్ అవుతుంది. నెక్స్ట్ ఈ క్యాపిటల్ ఏని సిఓఎఫ్తో రియాక్ట్ చేసినట్లయితే దిస్ ఇస్ నేమ్ రియాక్షన్. ఇందులో ఉన్న సిఎల్ ఐటమ్స్ అన్ని ఫ్లోరిన్తో రీప్లేస్ అయ్యి డైఫ్లోరో కాంపౌండ్ ఫార్మ్ అవుతుంది. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ 4 ఐ థింక్. చూద్దాం. కాంపౌండ్ తీసుకున్నాడు ఏదో సమస్యలో సోడియం లోహంతో రియాక్ట్ చేసినట్టు ఉడ్జీ రియాక్షన్ జరిగి మనకి డైక్లోరో కాంపౌండ్ ఫార్మ్ అయింది. దిస్ ఈజ్ క్యాపిటల్ ఏ. దీన్ని సిఏఎఫ్తో రియాక్ట్ చేస్తున్నాం. ఇందులో ఉన్న 2 సిఎల్ ఐటమ్స్ 2 ఫ్లోరిన్తో రీప్లేస్ అయ్యి డైఫ్లోరో కాంపౌండ్ ఫార్మ్ అయింది. దిస్ ఈజ్ స్వాట్స్ రియాక్షన్. క్యాపిటల్ ఏని ఏదో సమస్యలో మెగ్నీషియం లోహంతో రియాక్ట్ చేసినట్టయితే దిస్ ఈజ్ ద గ్రిగ్నార్డ్ రియాక్షన్. ఎంజీసీఎల్ ఫార్మ్ అవుతాయి 2 వైపులా. దీన్ని డ్యూటరాలసిస్ చేసినట్లయితే ఇందులో ఓడి మైనస్ డి ప్లస్ ఉంటుంది. ఈ ఓడి 2తో రియాక్ట్ అయ్యి 2mg ఓడిసిఎల్ సపరేట్ అవుతుంది. ఈ 2 ఓడీలు దీంతో రియాక్ట్ అయ్యి ఈ కాంపౌండ్ ఈ విధంగా ఫార్మ్ అవుతుంది. సో ఫైనల్ కాంపౌండ్ ఏమొస్తుందంటే ఈ విధంగా స్ట్రక్చర్ వస్తుంది. ఒకసారి బ్యాక్ వెళ్దాం. సో క్యాపిటల్ డిఎల్లో క్యాపిటల్ డి ఈ విధంగా ఉంది కాబట్టి దిస్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. కరెక్ట్ ఆర్డర్ ఆఫ్ బేసిక్ స్ట్రెంత్ ఆఫ్ పైరోల్, పిరిడిన్ అండ్ పైపిరిడిన్. మన అకార్డింగ్ టు బ్రాన్స్టెడ్ లౌరీ థియరీ ప్రకారము లోన్ పేర్ డోనార్ ఈజ్ ఏ బేస్. సులువు కనుక లోన్ పేర్ డొనేషన్ చేసినట్లయితే దట్ ఈజ్ స్ట్రాంగ్ బేస్. ఇక్కడ పైరోల్ అండ్ పిరిడిన్ అండ్ పైపిరిడిన్లో మనకి లోన్ పేరు ఫ్రీగా ఉంది, డబుల్ బాండ్స్ ఏమీ లేవు కాబట్టి ఇక్కడ డొనేషన్ ఈజీగా దొరుకుతుంది కాబట్టి దిస్ ఈజ్ స్ట్రాంగ్ బేస్. ఇక్కడ పైరోల్లో లోన్ పేర్ ఆఫ్ ఎల్డాస్ రెసిడెన్స్ నిర్మాణ ఏర్పాట్లో పాల్గొంటుంది కాబట్టి అన్నిటికన్నా దిస్ ఈజ్ ద వీక్ బేస్. సో ద కరెక్ట్ ఆర్డర్ ఈజ్ పైపిరిడిన్ ఈజ్ గ్రేటర్ దెన్ పిరిడిన్ ఈజ్ గ్రేటర్ దెన్ పైరోల్. Pyrrole is the weakest among the given nitrogenous bases because in this the lone pair is completely delocalized, namely cyclic resonance to show aromatically. Pyridine is less than pipyridine due to strength of I effect of substituent. Hence, the correct order of basic strength is pyrrole is less than pyridine is less than pipyridine. Then greater than this pipyridine is greater than pyridine is greater than pyrrole. This is the explanation. Identify the major product X formed in the following reaction. Benzene ఇచ్చాడు, దీన్ని COSL తో రియాక్ట్ చేసి in the presence of AlCl3. This is the named reaction. ఆ రియాక్షన్ ప్రకారం నేమ్ రియాక్షన్ ఏమిటంటే గెట్టర్మన్ కోచ్ రియాక్షన్ అండ్ ఎడిషన్ ఆఫ్ ఆల్డిహైడ్ గ్రూప్ జరుగుతుంది కాబట్టి మనకి ఆప్షన్స్లో ద ఫస్ట్ వన్ వస్తుంది కామన్. కంప్లీట్గా ఫస్ట్ వన్ అంటే బెంజాల్డిహైడ్ ఫార్మ్ అవుతుంది. సో ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. దస్ రియాక్షన్ ఈజ్ నథింగ్ నోన్ ఎస్ గెట్టర్మన్ కోచ్ రియాక్షన్. ఫర్ ద గివెన్ కాంపౌండ్స్ ద కరెక్ట్ ఆర్డర్ ఇంక్రీజింగ్ pKa వాల్యూ. అన్ని ఫినాలిక్ కాంపౌండ్స్ ఇచ్చాడు. ఫినాలిక్ కాంపౌండ్లో కొన్ని సబ్స్టెన్స్, ఒకటి నైట్రో గ్రూపు, 2 మిథాక్సీ గ్రూపు, ఈ విధంగా గ్రూప్స్ ఇచ్చాడు. వీటి యొక్క pKa వాల్యూ యొక్క కరెక్ట్ ఆర్డర్ని రాయమని చెప్పాడు. ఫినాల్స్ ఈ విధంగా రాస్తున్నాం. వాడు ఇచ్చిన గ్రూప్లో NO2 అనేది ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ గ్రూపు, నెక్స్ట్ OC3 అనేది ఎలక్ట్రాన్ డొనేటింగ్ గ్రూప్. ఈ గ్రూప్స్ చూసుకున్నట్లయితే ఇక్కడ జరిగేది -I ఎఫెక్ట్, ఇక్కడ జరిగేది -M ఎఫెక్ట్, ఇక్కడ జరిగేది ప్లస్ మీసోమెరిక్ ఎఫెక్ట్, ఇక్కడ జరిగేది ఇండక్టివ్ ఎఫెక్ట్. కాబట్టి ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ D ఈజ్ గ్రేటర్ దెన్, A ఈజ్ గ్రేటర్ దెన్, E ఈజ్ గ్రేటర్ దెన్, B ఈజ్ గ్రేటర్ దెన్ C. ఎందువల్లంటే ఎసిటిక్ స్ట్రెంత్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు Ka ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు 1/pKa. కాబట్టి ఆన్సర్ D ఈజ్ గ్రేటర్ దెన్, A ఈజ్ గ్రేటర్ దెన్, B ఈజ్ గ్రేటర్ దెన్ C. ఒకసారి చెక్ చేద్దాం. సో ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. Higher the electron withdrawing strength of substituents, higher will be the acidic strength of phenols and lesser will be pKa value. Next question. Benzene reacts with phthalic anhydride in the presence of AlCl3. So electrophilic substitution reaction takes place to form a substitute product, that is capital A.
దీన్ని జింక్ అమాల్గమ్ బై HCl రియాక్ట్ చేసినట్లయితే దిస్ నోన్ యాజ్ క్లెమెన్సన్ రిడక్షన్. క్లెమెన్సన్ రిడక్షన్ ఏం జరుగుతుంది, ఒక CO గ్రూపు CH2గా కన్వర్ట్ అవుతుంది. దీన్ని సల్ఫ్యూరిక్ రియాక్ట్ చేసినట్లయితే డీహైడ్రేషన్ టేక్స్ ప్లేస్ టు ఫామ్ C కాంపౌండ్. అంటే అప్పుడు మనకి ఏమొస్తుందంటే ఒక C డబుల్ బాండ్ కామన్గా ఉండాలి కంపల్సరీగా. ఒక C డబుల్ బాండ్ అనేది రిడక్షన్ రియాక్షన్లో CH2గా మారుతుంది కాబట్టి ఒక గ్రూప్ యాసిడ్గా ఉంటుంది కాబట్టి స్ట్రక్చర్ 1 ఇదే కరెక్ట్ ఆన్సర్. చూద్దాం ఎలా వస్తుందో. బెంజీన్ రియాక్ట్స్ విత్ థాలిక్ హైడ్రైడ్. సో సబ్స్టిట్యూషన్ రియాక్షన్ జరుగుతుంది టు ఫామ్ దిస్ టైప్ ఆఫ్ కాంపౌండ్. ఒక సైడ్ కార్బాక్సిలిక్ గ్రూప్ ఫార్మ్ అవుతుంది, ఇక్కడ సెకండ్ పొజిషన్లో CO గ్రూప్ కామన్గా ఉంటుంది. దీని జింక్ అమాల్గమ్ బై HCl సమక్షంలో రిడక్షన్ చేసినట్లయితే ఈ CO గ్రూపు CH2గా కన్వర్ట్ అవుతుంది. సో దిస్ వన్. దీని సల్ఫ్యూరిక్ సంస్థలో వేడి చేసినట్లయితే బెంజిన్ రింగ్ నుంచి ఒక హైడ్రోజను కార్బాక్సిలిక్ యాసిడ్ నుంచి OH సమూహం కలిసి వాటర్గా రీప్లేస్ అవుతుంది టు ఫామ్ ఏ రింగ్ టైప్ ఆఫ్ కాంపౌండ్. దిస్ వన్. దిస్ ఈస్ ద కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్. థ్యాంక్ యూ. సో చాలామంది స్టూడెంట్స్ ఎంసెట్ పేపర్స్ ప్రిపేర్ చేయమంటున్నారు. ఎంసెట్ ఎగ్జామినేషన్ నెక్స్ట్ మంత్ 16th కాబట్టి ఒక 3 days తర్వాత నేను ఎంసెట్ క్వశ్చన్స్ కూడా నేను ప్రిపేర్ చేసి ముందు ఆర్గానిక్ ప్రిపేర్ చేస్తాను. నెక్స్ట్ అందులో ఇంపార్టెంట్ చాప్టర్స్ ఎంచుకొని వాటి ప్రకారం నేను ప్రిపేర్ చేసి వీడియోస్ ప్రిపేర్ చేసి నేను యూట్యూబ్లో పెడతాను. అంటే మీరు రిక్వెస్ట్ చేస్తున్నారు కాబట్టి. బట్ నా కాన్సన్ట్రేషన్ అంతా JEE మెయిన్ 2025 వాటి మీద నేను ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తున్నాను. కాబట్టి మీరు అడుగుతున్నారు కాబట్టి ఒక 3 days తర్వాత ఎంసెట్ క్వశ్చన్స్ కూడా నేను ప్రిపేర్ చేసి మీకు యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాను. థ్యాంక్ యూ మై డియర్ ఫ్రెండ్స్.